పట్టణంలోని నాలుకల మండపం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుపతి నాలుకల మండపం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి అభిషేక సేవలో పాల్గొన్నారు. లోకాభిరాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడని నిత్యం రామనామ స్మరణ చేయడంతో సర్వ సుఖాలు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు వడపప్పు పానకం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు పురోహితులు సురేష్ స్వామి, కస్పా పద్మనాభం, గాయకులు ఆదిగురుస్వామి, సుబ్రహ్మణ్యం యాదవ్, వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారికి పుష్పాలు పట్టు వస్త్రాలు సమర్పించి భక్తులకు పానకం వడపప్పు పంపిణీ చేస్తున్నాం. ఈ శ్రీరామనవమి రోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. రాముని అనుగ్రహం మనకు కలుగుతుంది. రాముడు బాట మాట అంతా ఒక్కటే. ఆయన బాటలో మనం పయనిస్తే ఎంతో అభివృద్ధి చెందుతాం. మన దేశ అభివృద్ధి కూడా జరుగుతుంది. ఈ శ్రీరామనవమి ఈసారి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అయోధ్యలో బాలరామ మందిరం సుందరంగా రూపుదిద్దుకుని ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు అక్కడ లక్షలాది మంది భక్తులతో రామ మందిరం పులకరించిపోతుంది.